అందరికీ నమస్కారం అండి. మనందరి జీవిత లక్ష్యం ఆనందంగా జీవించటం అండి. ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యం ఉండాలని చెప్పుకున్నాము. ఆరోగ్యం ఉండాలంటే మన పర్యావరణము కాలుష్యం లేకుండా ఉండాలి. పర్యావరణ కాలుష్యం గురించి మనం చర్చించుకుంటూ వాయు కాలుష్యం గురించి మాట్లాడుతున్నాము. ఈ వాయు కాలుష్యం కారణాలు ఏంటియో, దానివల్ల మనకు కలిగేటువంటి దుష్ఫలితాలు ఏంటియో తెలుసుకున్నాము. వాయు కాలుష్యము మనం రోజువారీ చేసే కార్యకలాపాల వల్లనే కొంతవరకు కాలుష్యం వస్తుందనేది కూడా పోయిన వీడియోలో మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇంకా కొన్ని ఎలాంటి పరికరాలు వాడుకోవాలో, ఏం చేయాలో తెలుసుకుందాము. మనము ఎలక్ట్రానిక్ వస్తువులను కొనేటప్పుడు, అంటే టీవీ, ఫ్రిడ్జు, ఎయిర్ కూలర్లు, ఏసీలు ఇలాంటివి కొనేటప్పుడు ఇప్పుడు విద్యుత్తు ఆదా చేసేటువంటి పరికరాలు వస్తున్నాయి. దాంట్లో 4 స్టారు, 5 స్టారు, 5 నక్షత్రాలు, 4 నక్షత్రాలని మనకు, అంటే ఎన్ని ఎక్కువ నక్షత్రాలు ఉంటే అంత విద్యుత్ ఆదా అయ్యేటువంటి పరికరాలు దొరుకుతున్నాయి. అలాంటి వాటిని వాడటం వల్ల విద్యుత్తు మనకు తక్కువ వాడకం అవుతుంది. దానివల్ల పర్యావరణం కూడా కాలుష్యం కాకుండా ఉంటుంది. రెండోది, మనము ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ వస్తున్నాయండి. అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటారు ఎల్ఈడి అంటే. ఈ ఎల్ఈడి లైట్ల వల్ల మనకు రూమ్ టెంపరేచరు తక్కువ ఉంటుందండి మామూలు బల్బుల కంటే. ఈ ఎల్ఈడి బల్బుల వల్ల మనకు రూమ్ టెంపరేచర్ తక్కువ అవుతుంది. ఎందుకంటే మనకు బల్బుకు విద్యుత్ శక్తి వాడుకున్నప్పుడు మనం అది వాడుకునే విద్యుత్తులో 10% మాత్రమే లైట్కు ఉపయోగపడుతుంది. మిగతా 90% వేడి కలుగజేస్తుంది. అందుకని ఇప్పుడు కొత్తగా ఎల్ఈడి బల్బ్స్ వస్తున్నాయి, అవి వాడుకోవాలి. రెండోది, ఎలక్ట్రానిక్ వాహనాల వల్ల మనకు విద్యుత్ ఆదా కావటమే కాకుండా మనకు రోజువారీ నిర్వహణ ఖర్చులు కూడా తక్కువ ఉంటాయి. దానికి అంత మెకానికల్ మిషనరీ ఉండదు. కాబట్టి ఎలక్ట్రానిక్ వాహనాల వల్ల విద్యుత్ వాడకం తక్కువవుతుంది. తర్వాత పెట్రోల్, డీజిల్ ఉపయోగం తగ్గిపోతుంది. మనకు పెట్రోల్, డీజిల్ ఉపయోగం తగ్గిపోవటం వల్లనే మనకు వాయు కాలుష్యం తగ్గిపోతుంది. ఈ పెట్రోల్, డీజిల్ కాల్చుతున్నప్పుడే కార్బన్ మోనాక్సైడు, నైట్రోజన్ ఆక్సైడు ఇవి విడుదలయ్యి మనకు వాయు కాలుష్యం అవుతుందని అనుకున్నాం. ఈ కార్బన్ మోనాక్సైడు, నైట్రోజన్ ఆక్సైడ్ వల్ల ఒక మనుషులకే కాదండి, జంతువులకు కూడా నష్టమే. తర్వాత మొక్కలు, చెట్లు కూడా పెరుగుదల తక్కువ ఉంటుందండి. కాబట్టి ఈ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని మనం చాలా వరకు తగ్గించుకోవాలి. ఇంకా రెండోది, మనం ఏసీ వాడేటప్పుడు పొదుపు చేయాలి. ఎందుకంటే ఏసీ అనేది అన్నిటికంటే విద్యుత్ శక్తిని ఎక్కువ ఉపయోగిస్తుంది. ఏసీ వల్ల విద్యుత్ శక్తి ఉపయోగమే కాకుండా గాలిలోకి కాలుష్యం ఎక్కువ వస్తుందండి. కాబట్టి ఏసీని సాధ్యమైనంత వరకు తగ్గించుకొని మనము ఫ్యాన్లు, కూలర్లు మాత్రమే వాడుకుంటే మంచిది. మన ఇంట్లో ఉన్నటువంటి కిటికీలు, తలుపులు తీసేసి ఫ్యాన్లు వేసుకుంటే గది చల్లబడుతుంది. ఏసీ వాడకాన్ని తగ్గించుకోవాలి. అయితే కొందరు మిత్రులు అంటారు, ఈ ఆధునీకరణ వల్ల మనకు జీవన శైలి మారిపోయింది కదా, మళ్ళీ మనం వెనకటి పద్ధతిలో మనం ఏసీలు, ఫ్యాన్లు లేకుండా ఉండాలి అని అంటారు. కానీ మనం కొంచెమైనా త్యాగం చేయాలండి. ఈ త్యాగం అనేది మన పిల్లల భవిష్యత్తు కోసం. అయితే ఒక ఉదాహరణ చెప్తాను. మనం మామూలుగా పిల్లలు చదివించుకోవడానికి, వాళ్ళ భవిష్యత్తు కోసం మన సొంత త్యాగాలు, ఎన్నో త్యాగాలు చేస్తాం మనం. అలాంటి త్యాగాలలో ఇప్పుడు వాతావరణాన్ని కూడా మనం పుట్టినప్పుడు ఎలా ఉంది వాతావరణం, ఇప్పుడు ఎలా తయారైంది, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో పిల్లలకు ఇలాంటి కలుషితమైన వాతావరణం ఉంటే వాళ్ళకు బతకటం కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళ కోసమైనా త్యాగం చేయాలి. అయితే ఇప్పుడు మనకు ఈ వనరులు అనేటువంటివి చాలా లిమిటెడ్ అండి. మనం డబ్బులైతే సంపాదిస్తాం కానీ వనరులను మటుకు మనం సంపాదించలేము. కాబట్టి
వనరులను ఎంతవరకు అయితే తక్కువ వినియోగించుకుంటామో అంత మనకు కాలుష్యం తగ్గిపోతుంది. వీటితో పాటు ఇంట్లో చెట్లు మొక్కలను పెంచుకోవాలండి. చెట్టు వల్ల చాలా ఉపయోగం ఏంటంటే, మనం వదిలిపెట్టినటువంటి కార్బన్ డైఆక్సైడ్ను అది తీసుకొని అందులో ఉన్న కార్బను తన పెరుగుదలకు ఉపయోగించుకొని ఆక్సిజన్ను మనకిస్తుంది. ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు. ప్రాణవాయువు మనకి ఇచ్చేటువంటి చెట్లని మనము పెంచుకోవాలి, పోషించాలి. అయితే ఈ ఆక్సిజన్ అనేది ఎంత ఉపయోగమో దాని ఉపయోగం ఎంతనో మనం ఇదివరకే చర్చించుకున్నాం. కాబట్టి చెట్లను పెంచుకోవాలి. చెట్లు పెంచటం అనేది వెనకటి నుంచి వచ్చిందండి. మనం చెట్లను పూజించటం, వృక్షో రక్షతి రక్షిత అన్నారు. అంటే మనం చెట్లను కాపాడితే చెట్లు మనల్ని రక్షిస్తాయి. కాబట్టి చెట్లను పెంచుకోవాలి. ఇంట్లో చెట్లు పెంచుకునే స్థలం లేకున్నా కూడా మనకు క్రోటన్స్, తులసి మొక్కలు ఇలాంటి మొక్కలను, చిన్న చిన్న పూల మొక్కలను కుండీలలో పెంచుకున్నా కూడా మన ఇంటి వరకు మన రూమ్లో ఉన్నటువంటి వాతావరణం కూడా కలుషితం కాకుండా ఉంటుంది. కాబట్టి చెట్లను మొక్కలని పెంచుకుంటూ మన ఆరోగ్యం కోసం, ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కోసం ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారని మనవి చేస్తూ నమస్కారం.